శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము 30వ సర్గము. శ్రీరాముడు కరుని వధించుట, దేవతలు మునులు ఆ ప్రభువును కొనియాడుట, సీతాదేవి పరమానందభరితురాలగుట. ఆ గదను చిన్నాభిన్నమునర్చిన పిదప ధర్మాత్ముడైన అనగా నిరాయుధుని వధించుట అనుచితము అని భావించునట్టి శ్రీరాముడు చిరునవ్వు చిందించుచు సంభ్రమాశ్చర్యములకు లోనయ్యున్న కరునితో ఇట్లనెను: ఓ రాక్షసాధమా, నీ బలమును అంతయును ప్రదర్శించితివి గదా. ఇదియేనా నీ బలము? నీవు మిక్కిలి శక్తిహీనుడవయ్యును వ్యర్థముగా ప్రగల్భములను పలుకుచున్నావు. ఈ గద శత్రువులను పరిమార్చుటలో తిరుగులేనిది అని నీవు ఇంతవరకును బీరములాడుచుంటివి గదా. కాని అది నా బాణముల దెబ్బకు ముక్కలు ముక్కలై నేలపాలైనది సుమా. రణభూమికి బలి అయిన రాక్షసుల యొక్క బంధుమిత్రులకన్నిటిని తుడిచెదను అని నీవు పలికియుంటివి. ఆ పలుకులన్నీయును కల్లలైనవి గదా. నీవు నీచుడవు, హీన స్వభావుడవు, దుష్ప్రవర్తనుడవు, రాక్షసుడవు కనుక నేను నీ ప్రాణములను గరుత్మంతుడు అమృతమును వలె హరించివేసెదను. నేడు నా బాణములతో నీ ఉదరమును ఛేదించెదను, నీ కంఠమును ఖండించెదను. నీ శరీరము నుండి స్రవించుచు నురుగులతో బుడగలతో ఒప్పెడి వెచ్చని రక్తమును భూమి పానము చేయగలదు. ఈ దెబ్బతో నీ శరీర అవయవములు అన్నీయును దుమ్ము కొట్టుకొని పోవును. నీ 2 భుజములును శరీరము నుండి వేరై దూరముగా పడిపోవును. అతి కష్టముపై లభించిన తరుణిని వలె నీవు భూమిని కౌగలించుకొని దీర్ఘ నిద్రలో మునుగుదువు. ఓ రాక్షసాధమా, నీవు మరణించుటతో నీ వలన బాధలు పడుచు రక్షణ కరవయ్యున్న ఋష్యాదులకు ఈ దండకారణ్యములు సుఖావహములై నివాస భూములగును. ఓ రాక్షసుడా, నా బాణముల ధాటికి దండకారణ్యమునందలి రాక్షసులందరూ నిహతులైన పిమ్మట మునులు ఎల్లరును ఈ ప్రదేశమునందు నిర్భయముగా సంచరింతురు. ఇంతవరకును ఇతరులకు భయమును గొలుపుచూ వచ్చిన రాక్షస స్త్రీలు తమకు ఆత్మీయులైన రాక్షసయోధులందరూ మృతి చెందుటతో కన్నీరు మున్నీరుగా విలపించుచు దిక్కులేని వారై నా భయమునకు ఇచ్చట ఉండజాలక ఎటువారటు పారిపోవుదురు. దుష్టుడవైన నిన్ను పతిగా పొందిన నీ భార్యలందరూ నీవలే దుష్ప్రవర్తన కలవారైరి. నీ మరణ కారణముగా వారు కామపురుషార్థమునకు దూరమై అనగా సర్వసుఖములను కోల్పోయి శోకమున మునింగి విలవిలలాడుదురు. ఓ ఖరా, నీవు క్రూరుడవు, నీచుడవు, క్షుద్రమైన బుద్ధి గలవాడవు, నిత్యము బ్రాహ్మణులను బాధించువాడవు కనుక నీ వలన ఎప్పుడు ఏ ప్రమాదము వచ్చిపడునో అను భయసందేహములతో మునీశ్వరులు వణికిపోవుచునే అగ్నికి హవిస్సులను అర్పించుచుందురు. రణరంగమున తనకు తత్తరపాటును గుర్చుచు రాముడు ఇట్లు పలుకుచుండగా ఖరుడు మిక్కిలి రోషావేశములకు లోనై ఆయనను భయపెట్టుచు ఈ విధముగా పరుషోక్తులాడెను: ఓయి, నిజముగా నీవు అహంకారివి. భయపడవలసిన సమయమునందును నిర్భయుడవై మంచి చెడ్డలు మరచి మాట్లాడుచున్నావు. నీకు మృత్యువు ఆసన్నమయ్యున్నట్లు ఎరుంగకున్నావు. కాలపాసబద్ధులైన వారు అనగా ఆయువు మూడిన వారు వివేకమును కోల్పోయి జ్ఞానేంద్రియములు పనిచేయక కార్యాకార్య విచక్షణకు దూరమగుదురు. రామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆ నిశాచరుడు క్రుద్ధుడై బొమముడి వైచి రణమున రామునిని దెబ్బతీయుటకు యుద్ధ సాధనమునకై అంతటను కలియజూచెను. అప్పుడతనికి సమీపముననే ఒక మద్ది చెట్టు కనిపించెను. అంతట మహాబలశాలి అయిన ఆ ఖరుడు పెదవులు బిగపట్టి తన 2 చేతులతో ఆ చెట్టు బోదెను గట్టిగా పట్టుకొని బిగ్గరగా అరచుచూ దానిని పెకలించెను. పిదప దానిని రామునిపై విసరివేయుచు: ఓయి రామా, ఇక నీవు చచ్చినట్లే అని పలికెను. అప్పుడు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మీదికి వచ్చుచున్న ఆ వృక్షమును తన బాణములతో ముక్కలు గావించి సమరమున ఆ రాక్షసుని హతమునర్చుటకై మిక్కిలి రోషావేశపరుడాయెను. క్రుద్ధుడైన శ్రీరాముని మేను చెమర్చెను, కన్నులెర్రబారెను. పెక్కు బాణములను ప్రయోగించి ఆ రఘువీరుడు ఖరుని చీల్చి చెండాడెను. రాముని బాణములకు ఖరుని శరీరమున ఏర్పడిన గాయముల నుండి నురుగులతో గూడిన రక్తము ప్రస్రవణగిరి నుండి ప్రవహించెడి జలధారల వలె ఎడతెరపి లేకుండా స్రవింపసాగెను. యుద్ధభూమి యందు శ్రీరాముని బాణముల తాకిడికి ఆ ఖరుడు వ్యాకులపాటునకు లోనయ్యెను. అంతటా అతడు రెచ్చిపోయిన వాడై రక్తధారలతోడనే రాముని మీదికి ఒక్క ఉదుటున విజృంభించెను.
నెత్తురోడుచున్న శరీరముతో అతి క్రుద్ధుడై విజృంభించి తనను సమీపించిన ఖరుని సంహరించుటకు అనువుగా అస్త్రసన్నద్ధుడయ్యున్న రఘువీరుడు వెంటనే 2 అడుగులు వెనుకకు జరిగెను. పిమ్మట శ్రీరాముడు రణరంగమున ఖరుని వధించుటకై అగ్నితుల్యమై నిప్పులు గ్రొక్కుచు మరి ఒక బ్రహ్మాస్త్రమా ఎనున్నట్లు ఒప్పుచున్న ఒక బాణమును గ్రహించెను. భావగ్రాహి అయిన ఇంద్రుడు అగస్త్యుని ద్వారా శక్తిమంతమైన అస్త్రమును శ్రీరామునకు ప్రసాదించెను. రఘువీరుడు ఆ అస్త్రమును సంధించి ఖరునిపై ప్రయోగించెను. శ్రీరాముడు ఆ బాణమును ఆకర్ణాంతము లాగి వదలెను. అప్పుడది పిడుగువలే భయంకర ధ్వని గావించుచూ ఖరుని వక్షస్థలమును చీల్చెను. శ్వేతారణ్యమున పరమశివుని కంటిమంటకు అంధకాసురుడు భస్మమైనట్లు శ్రీరాముని శరాగ్నికి ఖరాసురుడు దగ్ధమై నేల కొరిగెను. ఇంద్రుని వజ్రాయుధము యొక్క దెబ్బకు వృత్రాసురుడు బలాసురుడు హతులైనట్లుగను నురుగుచే నముచి మృతుడైన విధముగను శ్రీరాముని బాణముచే ఖరుడు నిహతుడై నేలపాలాయెను. శ్రీరాముడు ఖరుని తుదుముట్టించినందులకు మిగుల సంతసించి రాజర్షులు బ్రహ్మర్షులను అతడికి చేరి శ్రీరాముని ఆరాధించిరి. పిమ్మట వారు ఆయనతో ఇట్లు నుడివిరి: ఓ రామ, మహా తేజస్వియు పాకశాసనుడును అయిన దేవేంద్రుడు ఈ ఖరసంహారమునకై పవిత్రమైన శరభంగాశ్రమమునకు విచ్చేసెను. పాపాత్ములను క్రూరులను అయిన ఈ రాక్షసులను హతమార్చుటకై మహర్షులు ఉపాయముగా నిన్ను ఇచ్చటికి తీసుకొని వచ్చిరి. ఓ రఘువరా, ఈ ఘనకార్యమును ఒనర్చి మాకు మేలు చేసితివి. ఇప్పుడిక మునీశ్వరులు అందరును ఈ దండకారణ్యములయందు తమ తమ ధర్మములను నిర్వర్తించుకొనగలరు. ఇంతలో దేవతలును చారుణులను అచటికి చేరిరి. వారు ఆశ్చర్యానందములతో దుందుభులను మ్రోగించుచు అన్ని వైపుల నుండి శ్రీరామునిపై పుష్పవృష్టిని కురిపించిరి. శ్రీరాముడు వాడి అయిన తన బాణ పరంపరచే ఖరదూషణాది ప్రముఖుల రాక్షసులతో పాటు క్రూరకర్ములైన 14,000 మంది రాక్షసయోధులను 3 గడియలలో అనగా 1.5 ముహూర్త కాలములో మహాసంగ్రామమున మట్టి గరిపించెను. భళి నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఎంతటి ఘనకార్యము అనర్చినాడు! రఘువీరుడు ప్రకటించిన పరాక్రమము, శత్రు సంహార సామర్థ్యము, విష్ణువు యొక్క శౌర్యమును రణకౌశలమును తలపింపజేయుచున్నవి అని పలికి దేవతలు మునులు మొదలగు వారందరూ తమ తమ స్థానములకు వెళ్ళిరి. ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతాదేవిని వెంట నిడుకొని పర్వత గుహ నుండి వెలుపలికి వచ్చి తిన్నగా ఆశ్రమమున ప్రవేశించెను. పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు రాక్షస సంహారము గావించి విజయుడై మహర్షుల ప్రశంసలను అందుకొని ఆశ్రమమున అడుగిడెను. అంతా లక్ష్మణుడు ఆ ప్రభువును పూజించెను. మహావీరుడైన శ్రీరాముడు అపారమైన రాక్షస సైన్యమును 3 గడియలలోనే రూపుమాపెను. మహర్షులందరికీ భయమును తొలగించి ఊరట గూర్చెను. తన భర్త యొక్క అపూర్వ విజయమునకును తన పతి యొక్క అత్యద్భుతమైన శౌర్యపరాక్రమ వైభవములకును జానకి పరమానంద భరితురాలయ్యెను. అంతటా ఆ దేవి చెక్కుచెదరని నిబ్బరముతోనున్న తన ప్రాణేశ్వరుని పట్టరాని సంతోషముతో కౌగలించుకొనెను. రాక్షసయోధుల సమూహములను తుత్తునీయలుగా వించిన శ్రీరాముని మహర్షులెల్లరునూ నిర్భరానందముతో పూజించిరి. అప్పుడు చంద్రుని పోలు ముఖకాంతులు గల సీతాదేవి తన భర్తను మరల తన హృదయమునకు హత్తుకొని సంతోష పరవశి అయ్యెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 30వ సర్గము.